హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అద్దరిపోయే మటన్ బోన్స్ షోర్బాతో వచ్చేసాను. చాలా టేస్టీ రెసిపీ, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే లేవు అసలు. కావాలంటే మీరే చూడండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సైలాస్ కిచెన్ గరం మసాలా, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి, గసగసాలు. కుక్కర్ ఆల్రెడీ ఆన్ చేశాను. 50 ml పోసానండి ఆయిల్ కాగింది. నేను జస్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా అంతే. అండ్ టేస్ట్ కోసం కొంచెం ఒక 100 grams షాలాట్స్ తీసుకున్నా. ఉల్లిపాయలు బాగా వేగాలి దీనికి. పచ్చిమిరపకాయలు మాత్రం సన్నగా కట్ చేసినవి ఒక 8 నుంచి 10 వరకు ఉంటాయండి, వేసేస్తున్నా. కారం ఎక్కువ ఉన్నాయి అందుకని కొంచెం తక్కువ వేసాను. ఇదిగోండి, కరివేపాకు కొంచెం వేసేసుకుంటుంది. చాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాలి. ఇంకా సిమ్ చేసేస్తున్నా. ఇప్పటిదాకా హై ఫ్లేమ్ మీద ఉంది. మనకు కావాల్సినవి అన్నీ ఇందులోనే వేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం లాస్ట్లో. ఆ తర్వాత బోన్స్ వేయాలి. 1 2 3 4 5. ఇంకొక టీ స్పూన్ ఎక్కువ, 6 టీ స్పూన్ల కారం వేసేయండి. తక్కువ పడుతుంది ఇందులో. 1 2 3 4 5 6. కిలోకి 1 టీ స్పూన్ చొప్పున గరం మసాలా. ఇంకా తగ్గించండి, 1 టీ స్పూన్ కూడా వద్దు. మామూలుగా అయితే కిలోకి 2 వేస్తాం మనం. 1 2 2.5, మహా అయితే 2.5 అంతే. పసుపు 1 2. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత బోన్స్ వేసేస్తున్నా నేను. సిమ్ చేశాను. ఒక్కసారి అంతా తిరగలు జస్ట్ ఇట్లా మనం తిరగొడితే కలిసిపోతుందండి. వాటర్ పోయక ముందు ఇట్లా తిరగొట్టి ఆ ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ దీనికి ఆనేటట్టు ఒక 2-3 నిమిషాలు సిమ్లో అట్లా ఉండనియండి. వాటర్ ఊరుతుంది. ఈలోపు మీరు హాట్ వాటర్ పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. 5-6 మినిట్స్ అట్లనే వదిలేసానండి. మంచిగా వాటర్ అంతా ఊరింది. సో వాటర్ పోసేస్తా ఇప్పుడు. ఇదిగోండి, మంచిగా నిండా నీళ్ళు పోస్తున్నాను. వేడి నీళ్ళు ఇప్పుడు హైలో పెడుతున్నాను. మనకి కనీసము ఒక 15 విజిల్స్ రావాలండి. మనకి కర్రీ దించేటప్పుడు ఈ వాటర్ ఉండాలి. ముక్క నిండా వాటర్ కర్రీ దించేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పోయాలని అర్థం. పోయమని చెప్తున్నా. 1 2. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని తర్వాత చూసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. సో ఎన్ని విజిల్స్ రావాలి? మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి విజిల్స్ వేపిస్తే 20 రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ విజిల్ ఏమో హై ఫ్లేమ్ మీద, మిగతా అన్ని మీడియం ఫ్లేమ్ మీద పెడితే కనుక 15 రానివ్వండి. మస్ట్. అది వాసన కాలనీ గుబాళించేస్తుందండి. 15-16 విజిల్స్ వచ్చినాయి. మంచిగా చూడండి ఎంత తగ్గిపోయిందో ఉడికి. ఇప్పుడు ఇదండి బొక్క నోట్లో వేస్తే చూర అవుతుంది, లిటరల్గా చూర అవుతుంది. ఈ టైంలో ఇది పచ్చి కొబ్బరిని గసగసాలు నానబెట్టి గ్రైండ్ చేసిందండి. దీంతో చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీకి. సో దట్స్ ఆల్. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదలరు. ఉండున్నా మరి మరొక అద్భుతమైన హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.